మరో గంట సేపట్లో హైదరాబాద్ లో కుండపోత వాన కురుస్తుందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. నగరవాసులకు అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని బల్దియా అధికారులు తెలిపారు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇక కొన్ని చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మరికొద్దిసేపట్లో హైదరాబాద్ లో అంటే కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అలర్ట్ జారీ చేయడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? రైట్, మరికొద్దిసేపట్లో అంటే జిహెచ్ఎంసీ ఏరియాలో చూసుకున్నట్లయితే ఒక గంట తర్వాత మరొక మారు 2-3 సెంటీమీటర్ల నుంచి దాదాపుగా 4-5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ ఈస్ట్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఈ వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అటు ననక్రమ్గూడ, మాదాపూర్, అలాగే రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసినట్టు ఉప్పలు, జగద్గిరిగుట్ట ఈ సైడ్ కూడా పూర్తిగా పెద్ద ఎత్తున భారీ వర్షం అయితే ఇందాక సాయంత్రం 4 గంటలకు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నాము. సిటీ సెంట్రల్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం అయితే నమోదైంది. అయితే కొంత తెరపించినప్పటికీ కూడా మరొక గంట 2 గంటల తర్వాత మరొక మారు భారీ వర్షపాతం, భారీ స్పెల్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే జిహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు కూడా, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అందరినీ జడ్సీలని అందరినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అన్ని చోట్ల రోడ్డు మీద వర్షపు నీరు నిలవడం, అలాగే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో, పీక్ అవర్స్ కావడంతో కొంతమేర హైటెక్ సిటీ ప్రాంతం దగ్గర నుంచి ఖైరతాబాద్ దగ్గర మొత్తంగా కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా తాకైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద నిలిచినటువంటి వర్షపు నీరుతోటి వాహనదారులందరూ కూడా ఇక్కట్లు పడుతూ పూర్తిగా ఒకవైపు మాత్రమే వెళ్తూ ఉండటంతో, ఒకవైపు పూర్తిగా వర్షపు నీరు నిలిచి ఉండటంతో కొంతమేర ట్రాఫిక్ జామ్ గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అసెంబ్లీ దగ్గర నుంచి లకడీ కపూల్, అలాగే ఖైరతాబాద్, ఎర్రగడ్డ ఈ పూర్తి ట్రాఫిక్ నేషనల్ NH9 మొత్తం కూడా గంట మామూలుగా 15 నిమిషాలు పడే సమయంలో కూడా పూర్తిగా కూడా గంట సమయం పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఖైరతాబాద్ జంక్షన్లో చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ వాహనాలని కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయిన ప్రాంతాలన్నీ కూడా క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున బురద ఇవన్నీ కూడా రావడంతో, వర్షపు నీరు, డ్రైనేజ్ నీరు కలిసి ఉండడంతో కొంత తీవ్రమైన ఇబ్బందులు అయితే పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నది తీర పవనాల ఆగమనం, అలాగే చురుగ్గా కదులుతూ ఉంటాం, అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుంటాం. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్కి సంబంధించి అటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో మరొక పెద్ద భారీ స్పెల్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా బయటికి అవసరం ఉంటేనే రావాలి, ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోవద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే పూర్తిగా అటు శేర్లింగంపల్లి ప్రాంతం నుంచి కూకట్పల్లి, అక్కడి నుంచి గచ్చిబౌలి ప్రాంతం వరకు కూడా ఇప్పటికే తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్ టు వెహికల్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రావాలి. మరొక 2 గంటల పాటు ఈ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అలాగే వర్షం కూడా మరొక 2-3 గంటల్లో మళ్ళీ 2-3 సెంటీమీటర్లు ఒకే టైంలో చిన్న గ్యాప్లోనే కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు కూడా సూచిస్తున్న పరిస్థితి